హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్లో మెన్స్ వేర్ ఎలా ఆర్గనైజ్ చేస్తారో నేను చేసుకున్నాను నా స్టైల్లో. మీరు ఒక్కసారి చూడండి. ఇవన్నీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఇట్లా జిప్ లాక్లో ఉంటాయి. పైన చూసారా సిమెంట్ కలర్ది, అందులో వచ్చేసి అన్ని కంఫర్ట్స్ వైట్ కలర్ బెడ్షీట్స్ ఉంటాయి. ఇలా ప్యాక్ చేసుకున్నాను, డస్ట్ పడకుండా ఉంటుందనేసి. అదే ఎంటీ బ్యాగ్ అండి, స్పేర్ అక్కడ పెట్టుకున్నాను. ఈ జిప్ లాక్లో అయితే డస్ట్ పడదండి, చక్కగా నీట్గా ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి కూడా. హ్యాంగర్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నానండి. 4-5 years అవుతుంది. చిన్న చిన్న కోట్స్ అన్నీ దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఐరన్ చేసిన ప్యాంట్లు కానీ అన్నీ ఇట్లా నీట్గా పెట్టేసుకుంటానండి. ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఏం వేసుకోవాలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ర్యాక్స్ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసినవేనండి. మనం ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా కనిపిస్తాయి చూసే వాళ్ళకి, కానీ మనకి కూడా ఏ కలర్ వేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి. నేనైతే నా స్టైల్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానండి, నీట్గా పెట్టేసుకుంటాను. కింద ఉన్నది కూడా బెడ్షీట్లు పెట్టుకోవడానికే అండి. ఇవన్నీ డైలీ వేర్ బెడ్షీట్స్, అవన్నీ పిల్లో కవర్స్ చేంజ్ చేసే అన్నీ ఇక్కడ హ్యాండీగా ఉంటుందని చెప్పేసి కింద ప్యాక్లో పెట్టేశాను. ఇవన్నీ డైలీ వేర్ క్లాత్స్ అండి. టీషర్ట్స్, ప్యాంట్స్, నైట్ వేరు, రెయిన్ కోటు, స్వెటర్స్, ఇంకా అన్నీ. ఇంకా ఐరన్కి ఇవ్వాల్సిన షర్ట్స్ కూడా పై ర్యాక్లో ఉంచుతానండి. ముందే వాష్ చేసినవి, తీసేసిన బట్టలు అవన్నీ అవి ఒక సంచిలో పెట్టి పక్కన పెడతా ఉంటానండి. ఇవన్నీ ఐరన్కి ఇవ్వాల్సినవి అట్లా ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా స్టైల్లో నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.